ఈరోజు మనం SAP SD మాడ్యూల్ గురించి డెమో వింటున్నాము. అండ్ నా పేరు వచ్చేసి బికి అండ్ ఐ హ్యావ్ టోటలీ 3 years of experience in SAP and worked in international market and domestic projects. మెయిన్లీ ఇక్కడ చూడండి SAP SD మాడ్యూల్. SAP అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ERP ప్యాకేజ్. ఇక్కడ SAP మాడ్యూల్ని మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ దిస్ SAP SD మాడ్యూల్ ఈస్ టు క్రాక్ ద జాబ్. ఇక్కడ చూడండి మనకి SAP నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ గ్రాడ్యుయేషన్, మేబీ బీటెక్, బీకామ్, MCA ఆర్ మేబీ CR ఎనీథింగ్. ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్. ఇక్కడ మనకేమీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు. నీడ్ టు డూ ఎనీ కోడింగ్ హియర్ అండ్ యూ డోంట్ రిక్వైర్ హైఫై కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ఇక్కడ సింపుల్గా మనం మాట్లాడేది ఇటు వాళ్ళకి అర్థమైతే చాలు. ప్లస్ ఇక్కడ SAP అనేది ఒక ERP ప్యాకేజ్. SAP అంటే ఏంటి? సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP అనేది ఒక ERP ప్యాకేజ్. ERP ప్యాకేజ్ అంటే ఏంటి? ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. దీంట్లో మనకి SAP ERP సిస్టమ్, ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. SAP అనేది ఒక కంపెనీ పేరు. ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి SAP ERP సిస్టమ్. దీంట్లో మనకి 2 వర్షన్స్ ఉన్నాయి, లైక్ ECC 6.0 అని, S/4HANA అని. ఇప్పుడు మనకు ఉన్న లేటెస్ట్ వర్షన్ వచ్చేసి S/4HANA 2022 వర్షన్, SAP S/4HANA సిస్టమ్. SAP S/4HANA అంటే మనకి చూడండి, S4 అంటే బిజినెస్ సూట్, HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్స్. మెయిన్గా మీరు జస్ట్ ఈ 2 టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAPలో మన మాడ్యూల్ ఏంటి? SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. దీన్ని మనం SAP అనకూడదు, SAP అని మాత్రమే చెప్పాలి. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. దీంట్లో మనం నేర్చుకునే మాడ్యూల్ ఏమంటే SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా చూడండి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక మాడ్యూల్. దీంట్లో మనం అప్లై చేస్తే జాబ్స్కి జాబ్ రోల్ వచ్చేసి SAP SD కన్సల్టెంట్. దిస్ ఇస్ అవర్ జాబ్ రోల్. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే SAP SD కన్సల్టెంట్ అనేది మన జాబ్ రోల్. ఈ జాబ్స్కి మనం ఈ కోర్స్ని నేర్చుకుంటున్నాము. కోర్స్ వచ్చేసి SAP SD మాడ్యూల్. దీంట్లో ఏముంటుంది? జస్ట్ ఐల్ రిపీట్ దిస్ కాన్సెప్ట్ అగైన్. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. దీంట్లో మన ప్రొడక్ట్ పేరు వచ్చేసి SAP ERP సిస్టమ్. దీంట్లో మనకి వీ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్ అనమాట. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న లేటెస్ట్ వర్షన్ని S/4HANA 2022 వర్షన్ అంటాము. 2022 అనేది లేటెస్ట్ వర్షన్ ఇన్ ద మార్కెట్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవ్రీడే వీ వర్క్ ఆన్ దిస్. అంటే మనం డైలీ ఇదే వర్క్ చేస్తాం కాబట్టి ఇది మనకి ఈజీ గుర్తుంటుంది. దీంట్లో చూడండి, ఈ కొత్త వర్షన్ పేరు వచ్చేసి S/4HANA 2022. మీకు SAP అంటే తెలుసు, సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ S4 అంటే బిజినెస్ సూట్. ఇక్కడ చూడండి, S4 అంటే బిజినెస్ సూట్. HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్స్. ఇది మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మన జాబ్ రోల్ వచ్చేసి SAP SD కన్సల్టెంట్. దీంట్లో ఏముంటుంది? SAP SD కన్సల్టెంట్ జాబ్ రోల్లో మనం ఏం నేర్చుకుంటున్నాము? 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏమున్నాయి? మెయిన్గా సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్స్లో ఏముంటాయి? సేల్స్ అంటే సేల్స్ ఆర్డర్. D అంటే డెలివరీ. డెలివరీలో PGI పోస్ట్ గుడ్స్ ఇష్యూ ఉంటుంది, అంటే ఫిజికల్గా మనం మెటీరియల్ని కస్టమర్కి పంపిస్తున్నట్టు. తర్వాత ఇన్వెంటరీలో స్టాక్ అప్డేట్ అవుతుంది. తర్వాత బిల్లింగ్, సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. దీన్ని మనం డెలివరీ అనవచ్చు, షిప్పింగ్ కూడా అనవచ్చు అనమాట.
డెలివరీ అనొచ్చు. ఇఫ్ నాట్ వి కాల్ దిస్ ఫంక్షన్ యాజ్ ఎ షిప్పింగ్. షిప్పింగ్ అంటే మెటీరియల్ని మన కస్టమర్ లొకేషన్కి పంపిస్తున్నట్టు. తర్వాత బిల్లింగ్ ఆర్ ఇన్వాయిస్, మన బిల్లింగ్ అనొచ్చు. ఇఫ్ నాట్ వి కాల్ దిస్ ఫంక్షన్ హియర్ యాజ్ ఎ ఇన్వాయిస్ అనమాట. మనకి 3 ఫంక్షన్స్ ఉంటాయి SAP SD మాడ్యూల్లో. అవి ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. సేల్స్లో సేల్స్ ఆర్డర్ ఉంటుంది. డెలివరీలో మనం ఫిజికల్గా మెటీరియల్ కస్టమర్కి డెలివరీ చేస్తాము. తర్వాత ఇన్వాయిస్ అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ చూడండి, సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్, దిస్ 3 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ SAP SD మాడ్యూల్. ఇది మనం ఎట్లా చెక్ చేయొచ్చు? హియర్ అగైన్ వీ కెన్ చెక్ దిస్ ఫంక్షన్ హియర్ as a 3 functions, sales, delivery and billing. Again here we are going to be shift the screen to OTC process. ఇక్కడ చూడండి, ఈ OTC ప్రాసెస్లో మనకి సేల్స్ ప్రాసెస్ అంటాం దీన్ని. ఇది మనం OTC అంటాం. OTC అంటే ఆర్డర్ టు క్యాష్. ఇక్కడ మనం ఎంక్వైరీ, ఏదైనా కస్టమర్ ఎంక్వైరీ చేసినప్పుడు మనం we need to send the quotation. Next we have sales order, ఎంక్వైరీ, కొటేషన్ అండ్ సేల్స్ ఆర్డర్. తర్వాత డెలివరీ అండ్ బిల్లింగ్. ఈ ఫంక్షన్ని మనం SAP SD కాంపోనెంట్స్ అంటాం. SAP SDలో కాంపోనెంట్స్ ఏమున్నాయంటే మనకి సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. సేల్స్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్ని మనం OTC అంటాం. OTC అంటే ఆర్డర్ టు క్యాష్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఈ ఫంక్షన్స్ని మనం OTC ప్రాసెస్ అంటాం. SDలో ఏమున్నాయి కాంపోనెంట్స్? 3 కాంపోనెంట్స్, సేల్స్ ఆర్డర్, డెలివరీ అండ్ బిల్లింగ్. సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్, ఈ 3 ఫంక్షన్స్ అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో ఏమున్నాయి కాంపోనెంట్స్? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. దీన్ని మనం 3 ఫంక్షన్స్ అనొచ్చు, సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. డెలివరీ మనం ఇక్కడ షిప్పింగ్ అని కూడా అనొచ్చు అనమాట. సేల్స్ డాక్యుమెంట్స్, డెలివరీ డాక్యుమెంట్స్ అండ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ అంటాం దీన్ని మనం. ఇక్కడ సేల్స్లో ఏమైనా చూడండి, ఎంక్వైరీ అండ్ కొటేషన్. దీన్ని మనం ప్రీ సేల్స్ అంటాం. అంటే మన కస్టమర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కస్టమర్ ఎంక్వైరీ చేస్తున్నాడు అబౌట్ ద ప్రొడక్ట్. టేక్ వన్ కంపెనీ ఎగ్జాంపుల్, సోనీ కంపెనీ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ సోనీ కంపెనీలో ఒక కస్టమర్ అతను ఒక మెటీరియల్ కొనాలనుకుంటున్నాడు. మెటీరియల్ ఏంటి? మనం సోనీ టీవీ. ఇక్కడ ఇది మనం మాస్టర్ డేటా కింద వస్తుంది అనమాట. కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్, అవి మనం దీంట్లో వచ్చేస్తాయి. అవి ఈ ఫంక్షన్స్ మనం వి కాల్ దిస్ ఫంక్షన్ హియర్ యాజ్ ఏ మాస్టర్ డేటా. దీంట్లో మనం మెయిన్గా చెప్పాల్సింది ఏమంటే ఇక్కడ చూడండి, 3 ఫంక్షన్స్ ఆఫ్ SAP SD, సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. సేల్స్లో మనకి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత చూడండి మనకి ఏమున్నాయి నెక్స్ట్, ఇంకా కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. 3 ఫంక్షన్స్ ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. మనకి నెక్స్ట్ ఏమున్నాయి? SAP SD మాస్టర్ డేటా, 3 మాస్టర్ డేటాస్ లైక్ కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. మనకి 3 SAP SD మాస్టర్ డేటాస్ అనొచ్చు మనం దీన్ని. అంటే కస్టమర్ అంటే ఎవరైతే మనకి ఆర్డర్ ఇస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రవి అనుకుంటున్నాము. రవి ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ప్లేసింగ్ ఆర్డర్ టు అవర్ కంపెనీ. తర్వాత మెటీరియల్ అంటే ఏ మెటీరియల్ అయితే మన కస్టమర్కి సేల్ చేస్తున్నామో ఆ మెటీరియల్ని మనం మన ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇది సోనీ టీవీ అనుకోండి. అక్కడ దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న కంపెనీ సోనీ. తర్వాత కండిషన్ రికార్డ్, ఆ పర్టికులర్ మెటీరియల్ని ఎంతకు పంపిస్తున్నాము, సేల్స్ ప్రైస్. ఇది మనం INR అంటే ఇండియన్ రూపీస్లో మనం అనుకుంటున్నాము ఇండియాలో సేల్ చేస్తున్నామని. 50,000 INR. అంటే ఇక్కడ చూడండి మనకి కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. కండిషన్ రికార్డ్ అంటే సేల్స్ ప్రైస్ అనమాట. ఆ మెటీరియల్ మనకి ఎంతకి సేల్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రైస్ ఇది. ఇది మనం ఈ ఫంక్షన్స్లో మనం మెయింటైన్ చేస్తాం. మనకేముంటుంది మెయిన్గా SAP SD 3 ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్ అండ్ 3 మాస్టర్ డేటాస్, కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్, ఇవి 3 మాస్టర్ డేటాస్ అనమాట. అగైన్ ఐ రిపీట్ ద కాన్సెప్ట్ హియర్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు SAP SD డెమో గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే SAP అంటే ఏంటి? సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. దీన్ని మనం SAP అనకూడదు, SAP అని మాత్రమే పిలవాలి. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్.
ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మనం ఎస్ఏపి అనేది ఒక కంపెనీ పేరు. దీని ప్రొడక్ట్ నేమ్ ఏంటి? ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్. దీంట్లో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ మైక్రోసాఫ్ట్ అనేది ఒక కంపెనీ, దాంట్లో ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్ అనమాట, ఆఫీస్ ప్యాకేజ్. అట్లా ఇది మన ఈఆర్పి ప్యాకేజ్. ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్ అనేది ఈఆర్పి ప్యాకేజ్. దీంట్లో చూడండి మన వర్షన్స్ వచ్చేసి ఈసీసీ 6.0 వర్షన్ అండ్ ఎస్ఏపి S/4HANA 2022 వర్షన్. దీంట్లో చూడండి S/4 అంటే బిజినెస్ సూట్ అండ్ HANA అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ అప్లయన్స్. ఇది మీరు తర్వాత గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ మీరు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మన జాబ్ రోల్ ఏముంటుంది? మన ఏదైనా జాబ్ అప్లై చేస్తే దాంట్లో మన జాబ్ రోల్ వచ్చేసి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. దీంట్లో జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది అంటే, ఇప్పుడున్న ప్రైవేట్ మార్కెట్లో మనకి జాబ్ వెబ్సైట్స్ లైక్ నౌకరీ, మాస్టర్, టైమ్స్, shine.com, లైక్ ఇండీడ్, లింక్డ్ఇన్, లైక్ దట్. ఇక్కడ చూడండి వాటిలో ఎస్ఏపి ఎస్డి జాబ్స్ అనేది ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ మనకి మినిమం ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ లైక్ 6 lakhs నుండి వీ కెన్ గెట్ అప్ టు 30 lakhs బేస్డ్ అపాన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్స్ కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ మనం ఏం ప్రోగ్రామ్స్ రాయట్లేదు, మనం ఏమి కాంప్లికేటెడ్గా బైహార్ట్ చేయడము అవన్నీ చేయట్లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మనకేమున్నాయి ఫంక్షన్స్. ఎస్ఏపి ఎస్డిలో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఇంటర్వ్యూలో మనం ఏం చెప్తామంటే ఎస్ఏపి ఎస్డి మన కంపెనీలో మనం జాబ్ చేసే రోల్ అనమాట. మనం ఏం చేసామంటే మన జాబ్ రోల్ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. అక్కడ దీంట్లో ఏం మాట్లాడుతున్నాము? వీఆర్ కమ్యూనికేటింగ్ అబౌట్ సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. సేల్స్ అంటే మనం మెటీరియల్ని కస్టమర్కి సేల్ చేస్తున్నాము. ఏదైనా కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనం మన ఎస్ఏపి సిస్టంలో ఫీడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఏదైనా మెటీరియల్ కొంటున్నారు. మీరెవరు? యువర్ ఏ కస్టమర్ టు అమెజాన్. అమెజాన్ ఏం చేస్తున్నారు? యూఆర్ సెలెక్టింగ్ సమ్ ప్రొడక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం సేల్స్ ప్రాసెస్ అంటాము. అండ్ అమెజాన్ పీపుల్, ఆ కంపెనీ వాళ్ళు మీకు డెలివరీ ఇస్తున్నారు. తర్వాత దే గివ్ ఏ బిల్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ బిల్ అనేది వస్తుంది. ఆ బిల్లింగ్లో మీరు డెలివరీ అయిన తర్వాత పే చేయొచ్చు. లేకపోతే క్యాష్ పేమెంట్ అంటే ఆన్లైన్లోనే మీరు పేమెంట్ ఇస్తే ఆటోమేటిక్గా అది క్యాషియర్స్ అయిపోతుంది. ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి: సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఎస్డిలో 3 ఫంక్షన్స్ ఉంటాయి. అవేంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. తర్వాత 3 మాస్టర్ డేటాస్ ఉంటాయి. మాస్టర్ డేటా అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి కస్టమర్ని సేల్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక కస్టమర్ కావాలి. అట్లా మనకి ఒక పర్ డే ఎంతమంది కస్టమర్స్ అయితే కమ్యూనికేట్ అవుతున్నారో మన బిజినెస్తో, వాటిని మనం వి క్రియేట్ యాజ్ ఎ కస్టమర్ ఇన్ అవర్ ఎస్ఏపి సిస్టమ్. ఇక్కడ రవి అనే ఒక కస్టమర్ అనుకోండి, అది కొత్తగా మన బిజినెస్తో ఇంటాక్ట్ అవుతున్నాడు. ఇఫ్ ఈజ్ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్, మనకి దగ్గర అతని డీటెయిల్స్ లేవు, అండ్ విల్ ఫీడ్ హిజ్ ఇన్ఫర్మేషన్. దెన్ మెటీరియల్. మెటీరియల్ అంటే ఏంటి? ఇక్కడ మన కంపెనీలో ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో, ఏవైతే సేల్ చేస్తున్నామో అది మెటీరియల్ అంటాం ఇక్కడ. అంటే సోనీ టీవీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత కండిషన్ రికార్డ్. కండిషన్ రికార్డ్ అంటే సేల్స్ ప్రైస్ అనమాట. అంటే ఆ మెటీరియల్ మనకి ఈ కస్టమర్కి ఎంతకి సేల్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీఆర్ సెల్లింగ్ 50,000 INR అంటే ఇండియన్ రూపీస్. నెక్స్ట్ ఇది మన బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్స్ అగైన్ ఐ రిపీట్ దిస్. ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది ఒక కంపెనీ పేరు, దీన్ని మనం ఎస్ఏపి అని అనాలి, SAP అని అనకూడదు. తర్వాత ఈఆర్పి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మన ప్రొడక్ట్ వచ్చేసి ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్. అంటే ఇది సింపుల్గా ఎస్ఏపి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అనుకోండి. మైక్రోసాఫ్ట్ ఎట్లా కంపెనీ ఉందో అట్లా ఎస్ఏపి అనేది ఒక కంపెనీ. అట్లనే ఎంఎస్ ఆఫీస్ అనే ఒక ప్రోడక్ట్ ఎట్లా ఉందో అట్లా మనకి ఎస్ఏపిలో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్. ఇది ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మనకి ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఎట్లానో, టాలీ అంటే అకౌంటింగ్ ప్యాకేజ్ ఎట్లానో, ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్ అంటే బిజినెస్ ప్యాకేజ్ అనమాట. అండ్ ఇది అన్ని డిపార్ట్మెంట్స్ డీల్ చేస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇక్కడ ఎస్ఏపి ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మన జాబ్ రోల్ చూడండి, మన జాబ్స్కి అప్లై చేసినప్పుడు మనకి రోల్ వచ్చేసి ఎస్డి కన్సల్టెంట్, ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఈజ్ యువర్ జాబ్ రోల్ అనేసి, మనం ఏం చెప్పాలి? ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. మనం దేని మీద వర్క్ చేసాము? వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ 3 ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ఏపి ఎస్డి.
అవి ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. నెక్స్ట్ దీంట్లో మనం మాస్టర్ డేటా ఏమున్నాయి? కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. అంటే మనం ఏ కస్టమర్కి అయితే మెటీరియల్ సేల్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సోనీ టీవీ. అట్లానే మనకి కండిషన్ రికార్డ్. కండిషన్ రికార్డ్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ని ఏ కస్టమర్కి ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నామో దట్ వి కాల్ ఇట్ యాజ్ ఇక్కడ చూడండి దీన్ని మనం కండిషన్ రికార్డ్ అనొచ్చు అనమాట. మనం ఈ ఫంక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం జాబ్కి అప్లై చేసేటప్పుడు మన ట్రైనింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది? మన జాబ్ రోల్ వచ్చేసి SAP SD కన్సల్టెంట్. మన రెజ్యూమ్లో వీ నీడ్ టు కీప్, అంటే మన రెజ్యూమ్లో ఏం పెట్టాలి? ఒక సపరేట్ ప్రాజెక్ట్ పెట్టాలి. దీంట్లో ఏముంటుంది? టికెట్స్ అండ్ FSD. మనం టికెట్స్ చెప్తాము, తర్వాత FSD గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంట్లో మనకి ఇన్పుట్ అని, లాజిక్ అని, అవుట్పుట్ అని కమ్యూనికేట్ అవుతాం. దీంట్లో మెయిన్గా మీరు రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో SAP SD సబ్జెక్ట్తో పాటు ఈ రియల్ టైం కూడా మీకు చెప్తాం అనమాట. ఇక్కడ చూడండి టికెట్స్ అంటే ఏం లేదు, మనకి రియల్ టైంలో మన ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత వచ్చే ఎర్రర్స్ని మనం టికెట్స్ అంటున్నాము. తర్వాత FSD, ఇప్పుడు మనకి ఏదైనా కొత్త స్క్రీన్ డిజైన్ చేయాలి, దానికి ఏం చేస్తాము? అబాప్ అనేది ఒక మాడ్యూల్తో కనెక్ట్ అయిపోయి మనం FSD తయారు చేస్తాము. FSD అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఎంటైర్ డిస్కషన్లో మనం జాబ్కి అప్లై చేస్తున్న రోల్ వచ్చేసి SAP SD కన్సల్టెంట్. అంటే మనం ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసామంటే సపోర్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇక్కడ చూడండి కొన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్స్, అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనం వర్క్ చేసే వర్షన్ వచ్చేసి SAP S/4HANA 2022 వర్షన్. ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోండి SAP S/4HANA 2022 వర్షన్ అనేది మనం ప్రజెంట్లో వర్క్ చేసే వర్షన్ అనమాట. ఇంటర్వ్యూలో మనం చెప్పాల్సింది ఏమంటే ఈ 5 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ SAP? SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా చూడండి SD అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మన జాబ్ రోల్ ఏంటి? SD కన్సల్టెంట్ రోల్. అంటే మనం అప్లై చేస్తున్న జాబ్స్ వచ్చేసి రోల్ వచ్చేసి SAP SD కన్సల్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వీ హ్యావ్ సో మెనీ జాబ్స్ అండ్ సో మెనీ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ ద రిక్వైర్మెంట్స్ అనమాట. ఇన్ పోర్టల్స్ లైక్ Naukri, Monster, you can go and search in the job portals on the name of SAP SD consultant job role and you will get the package. అంటే మనకి ప్యాకేజ్ అనేది స్టార్టింగ్ మినిమం 6 lakhs నుండి అప్ టు యూ కెన్ గెట్ అప్ టు 30 lakhs అనమాట. అంటే బెస్ట్ అపాన్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇట్ మే బి లోకల్ మార్కెట్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్. మెయిన్గా మనకి జాబ్స్ అనేది ఇప్పుడు జాబ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏం మాట్లాడాలి ఇంటర్వ్యూలో? SDలో 3 ఫంక్షన్స్ ఉంటాయి: సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. తర్వాత మాస్టర్ డేటాలో ఏముంటుంది? SAP SD మాస్టర్ డేటా, 3 మాస్టర్ డేటాస్: కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. ఇంటర్వ్యూలో మీరు దీని గురించే మాట్లాడతారు. సేల్స్ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్. డెలివరీ అంటే ఏంటి? మన మెటీరియల్ని కస్టమర్కి పంపిస్తున్నాము కస్టమర్ లొకేషన్కి. అండ్ బిల్లింగ్ అంటే ఇది ఇన్వాయిస్ అనమాట. మనం ఏమైతే మెటీరియల్ సేల్ చేసామో దానికి పేమెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ చూడండి మాస్టర్ డేటా అంటే కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. కండిషన్ రికార్డ్ అంటే ఏం లేదు, ఆ మెటీరియల్ మనకి ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నామో దాన్ని మనం కండిషన్ రికార్డ్ అంటాం. దీన్ని మన ట్రైనింగ్ మీకు జాబ్ కొట్టడానికి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఇక్కడ చూడండి కంపేర్ టు దిస్ SAP SD సబ్జెక్ట్. ఇక్కడ చూడండి మన జాబ్లో వచ్చేసి SAP SD కన్సల్టెంట్. మన రెజ్యూమ్లో వీ నీడ్ టు కీప్ 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ అట్లీస్ట్ 1 or 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్. మెయిన్ ఇక్కడ చూడండి దీంట్లో టికెట్స్ మాట్లాడాలి. టికెట్స్ అంటే మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత SAP SDలో మనం ఏం టికెట్స్ అంటే ఏం ఎర్రర్స్ వస్తాయి, మనకి సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలి, ఇది డైలీ ఒక టికెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డైలీ ట్రైనింగ్లో. తర్వాత FSD. ఇంటర్వ్యూలో FSD అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే మీరు కొత్తగా ఏదైనా డిజైన్ చేశారా మీ క్లయింట్కి, అంటే మీ ప్రాజెక్ట్లో మీరు ఏదైనా కొత్తగా డెవలప్ చేశారా, అంటే కొత్త డెవలప్మెంట్స్ ఏం చేశారని దాన్ని మనం ఇక్కడ FSD అంటాం అనమాట. అంటే FSD అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. దీంట్లో మీరు కొత్త స్క్రీనా, కొత్త టీ కోడా అదంతా మనం డిజైన్ చేస్తాం దీంట్లో. అంటే జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జాబ్ రోల్ ఏంటి? SAP SD కన్సల్టెంట్. దీంట్లో మనం ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామంటే సపోర్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్తాము. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏముంటాయి? టికెట్స్ అండ్ FSD మీద వర్క్ చేస్తాము. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం బిజినెస్ బ్లూ ప్రింట్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడతాము, తర్వాత డిస్కస్ అవుతాం. మెయిన్గా ప్రాజెక్ట్ టైప్స్ మన ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంది సపోర్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్. సపోర్ట్ ప్రాజెక్ట్లో టికెట్స్ మీద వర్క్ చేసాము అండ్ FSD కొత్తగా డెవలప్మెంట్ డిజైన్ చేయడానికి టెక్నికల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాము. మనం I'll repeat the concept again into 2 terms. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇన్ దిస్ డెమో, ఈ డెమోలో మనం ఒక 5 టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటి? ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది చాలా 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 ఈజియెస్ట్ మాడ్యూల్. అంటే దీనికి మనకి ఏది సూపర్ మెమరీ అవసరం లేదు, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం లేదు. బట్ మనకి బేసిక్ కమ్యూనికేషన్, బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడినా చాలు. అండ్ దట్ వే విల్ గైడ్ యూ ఇన్ దిస్. ఇక్కడ చూడండి, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. మన దీంట్లో ఏముంది? ఎస్ఏపి ఎస్డి. దీంట్లో ఏం మాట్లాడుతున్నాం మనం? ఎస్ఏపి ఎస్డి అనే దాన్ని వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ లైక్ దిస్. ఇక్కడ చూడండి, దీనిలో మనం మాట్లాడాల్సిన ఫంక్షన్స్ ఏమంటే జస్ట్ ఇంతవరకే మనం కమ్యూనికేట్ అవుతాం. దీంట్లో ఎస్డిలో ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని మనం చూడండి, ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ఏపి అంటే ఎస్ఏపి సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏముంటాయి? జాబ్ రోల్, డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్. ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అనేది జాబ్ రోల్ అనమాట. మనకి ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీనిలో 3 ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. 3 ఫంక్షన్స్ అంటే సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఒక 3 ఫంక్షన్స్ ఉంటాయి దీంట్లో. అట్లానే మనకి 3 మాస్టర్ డేటాస్. అవి ఏంటి? 3 ఫంక్షన్స్. ఆ 3 ఫంక్షన్స్ ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. అండ్ ఎస్డి మాస్టర్ డేటా. మాస్టర్ డేటాలో ఏమున్నాయి చూడండి, కస్టమర్ అంటే ఎవరైతే మనకి ఆర్డర్ ఇస్తున్నాడో అతన్ని మనకి కస్టమర్ అంటున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ రవి. ఇక్కడ మెటీరియల్, మనం ఏమైతే మెటీరియల్ కస్టమర్కి సేల్ చేస్తున్నామో దాన్ని మెటీరియల్ అంటున్నాం అనమాట. ఇది సోనీ టీవీ కావచ్చు, బిఎండబ్ల్యూ కార్ కావచ్చు, ఆల్ మేబీ హుండై కార్ కావచ్చు, ఆర్ సంథింగ్ లైక్ ఎల్జీ ఏసీ కావచ్చు. డిపెండ్స్ బెస్ట్ ఆఫ్ ద కంపెనీ అండ్ క్లయింట్ అనమాట. ఇక్కడ కండిషన్ రికార్డ్ అంటే ఆ మెటీరియల్ని మన కస్టమర్కి ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నాము. అంటే 50,000 అనుకోండి. అంటే ఇది ఏమంటాము? దీన్ని వి కాల్ ఇట్ యాజ్ సేల్స్ ప్రైస్. మనకి సబ్జెక్ట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫంక్షన్స్ ఏమంటే 3 ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఎస్డిలో 3 ఫంక్షన్స్ ఉన్నాయి, సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. ఎస్డిలో 3 మాస్టర్ డేటాస్ వర్క్ చేస్తాము. అవి ఏంటి? కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ రికార్డ్. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం మాట్లాడతాము? మన రెజ్యూమ్లో విల్ కీప్ సపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏం చెప్తాము? మనం ఏమైతే రియల్గా వర్క్ చేస్తామో ప్రాజెక్ట్లో ఆ టికెట్స్ అంటే ఆ ఎర్రర్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఇది చెప్తాం. తర్వాత ఎఫ్ఎస్డి, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇది మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మన ఇంటర్వ్యూలో చెప్తాం అనమాట. తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఏం వర్క్ చేసాము అంటే ఏ క్లయింట్కి వర్క్ చేసాము, వర్షన్ ఏంటి. ఇక్కడ ఎస్ఏపి S/4HANA 2022 అనమాట. ఇది లేటెస్ట్ వర్షన్. ఈ లేటెస్ట్ వర్షన్లో మనం వర్క్ చేస్తాము. ఎస్ఏపి S/4HANA 22 వర్షన్లో మనం లాగిన్ అయ్యి ప్రాక్టికల్ చేస్తాము. ఇది చాలా చాలా ఈజియెస్ట్ మాడ్యూల్. అంటే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి అంటే మినిమం స్టార్టింగ్ 6 lakhs ప్యాకేజ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక 1 month to 45 days కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ ఆల్సో ఫ్రమ్ day 1. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ మీరు రెజ్యూమ్ తయారు చేసి ఇంటర్వ్యూస్కి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అంటే జాబ్ కూడా ఈజీగా వస్తుంది, సర్వైవ్ కావడం కూడా చాలా ఈజీ. ఇది మనం చాట్ జీపీటీ అండ్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని, గూగుల్ యూజ్ చేసుకొని కూడా, బేసిక్ గూగుల్ యూజ్ చేసుకొని కూడా మన జాబ్ ఈజీగా చేయొచ్చు దీంట్లో. అంటే మనకు వచ్చిన ఏదైనా టికెట్ వచ్చినా గూగుల్ ఎంటర్ చేస్తే మీరు సొల్యూషన్ వచ్చేస్తుంది మనకి. ఇది చాలా 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 ఈజియెస్ట్ మాడ్యూల్. మనకి ఎవరికైతే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో అంటే జాబ్ ఈజీగా కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఈజియెస్ట్ మాడ్యూల్. దీనికోసం మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం ఏమి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ అవసరం లేదు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్ ఇన్ దిస్. మనం ఇంకోసారి జస్ట్ ఫైనల్గా ఒకసారి రిపీట్ చేస్తాను. మనం 5 టైమ్స్ గుర్తుపెట్టుకోవాలి దీంట్లో. అవి ఏమంటే వాట్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏపి. ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇదేంటి? ఈఆర్పి ప్యాకేజ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ జాబ్ రోల్ ఏంటి? మనం జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మన జాబ్ రోల్ వచ్చేసి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఎస్ఏపి ఎస్డిలో మనం ఒక 3 ఫంక్షన్స్ మీద వర్క్ చేస్తున్నాము. అవి ఏంటి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్. తర్వాత 3 మాస్టర్ డేటాస్ మీద వర్క్ చేస్తున్నాము. ఎస్ఏపి ఎస్డి మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? మన డే టు డే ఆపరేషన్స్ చేయాలంటే మనకు కస్టమర్ కావాలి, మనం మెటీరియల్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? కస్టమర్ ఒక రవి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. మెటీరియల్ సోనీ టీవీ అండ్ కండిషన్ రికార్డ్.
ఇవి 3 మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం అనమాట. ఒక 3 ఫంక్షన్స్ మీద వర్క్ చేసినట్టు సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్, 3 మాస్టర్ డేటాస్ మీద వర్క్ చేసినట్టుగా చెప్తాం. మన రెజ్యూమ్ ఏంటి? మన రెజ్యూమ్లో మనం ప్రాజెక్ట్లో దేని మీద వర్క్ చేసాము, సపోర్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఏం చేసాము అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టికెట్స్ అండ్ ఎఫ్ఎస్డి. ఇది నేను మీకు బేసికల్గా రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చెప్పాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ మాడ్యూల్ ఇన్ ప్రజెంట్ మార్కెట్. అండ్ జాబ్ మార్కెట్ కూడా మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి ఒక 6 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్ డిపెండ్ బెస్ట్ అపాన్ యూ కెన్ గెట్ అప్ టు ద ప్యాకేజ్ ఆఫ్ 30 lakhs ఆల్సో. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మాడ్యూల్ అండ్ ప్యాకేజెస్ కూడా ఈజీగా వస్తాయి. జాబ్ రావడం కూడా చాలా ఈజీ. కానీ ఇక్కడ ఏమంటే మనం సింపుల్గా అంటే ఇప్పుడు ఏమైతే మనం డిస్కస్ చేసామో అదే ఇంటర్వ్యూలో మాట్లాడతాం. మనం ఏమి కొత్తగా పెద్ద పెద్ద బుక్స్ చదవడము, డైలీ కూర్చొని బైహార్ట్ చేయడము అదంతా ఏం చేయము. జనరల్గా మనం ఎట్లయితే డిస్కస్ చేస్తున్నామో అంటే జనరల్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడినా సరిపోతుంది. మనకేమీ కాంప్లికేషన్గా ఫార్ములాస్ తెలియాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, చాలా ఈజీ. ఇంకోసారి జస్ట్ ఫైనల్గా లాస్ట్ వన్ టైం రిపీట్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎస్ఏపి అంటే ఏంటి? సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్డి అంటే ఏంటి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. జాబ్ రోల్ ఏంటి మనది? మనం అప్లై చేస్తున్న జాబ్ వచ్చేసి మన నౌకరీ, మాస్టర్ అండ్ టైమ్ జాబ్స్, షైన్, లింక్డ్ఇన్లోకి వెళ్ళి మనం జాబ్ రోల్ ఎంటర్ చేసి వీ కెన్ చెక్ ద జాబ్స్. ప్రజెంట్లో జాబ్ మార్కెట్ బాగుంది. ఎస్ఏపి ఎస్డికి జాబ్స్ కూడా ఈజీగా వస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ గివెన్ ద ట్రైనింగ్ టు సో మెనీ పీపుల్ ఇన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. మెయిన్గా ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడాలి? ఎస్డీలో ఏముంటాయి? సేల్స్, డెలివరీ అండ్ బిల్లింగ్ 3 ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత 3 మాస్టర్ డేటాస్ ఉంటాయి, కస్టమర్, మెటీరియల్ అండ్ కండిషన్ కార్డ్. దీని మీద మీరు ఇంటర్వ్యూలో మాట్లాడతారు. తర్వాత ప్రాజెక్ట్లో ఏం పెడుతున్నాం మనం, మన రెజ్యూమ్లో ఏం పెడతాం మనం? సపోర్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్. దిస్ ద థింగ్ వీ నీడ్ టు కమ్యూనికేట్. విత్ దిస్ ఐ స్టాప్ దిస్. అండ్ జాబ్ రావడం అనేది చాలా చాలా ఈజియెస్ట్ థింగ్ అనమాట దీంట్లో. అండ్ విత్ దిస్ ఐ స్టాప్ ద demo. Thanks for your time and have a good day to all.